శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు దినఫలాల కార్యక్రమంలో ఏప్రిల్ 13వ తారీఖు ఆదివారం. ఈరోజు మరి బహుళ పాడ్యమి పూర్తిగా ఉంటుంది. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ చిత్తా నక్షత్రం రాత్రి 9:13 వరకు ఉంటుంది. అయితే ఈరోజు చెప్పుకోదగిన విశేషాలు అయితే ఏమీ లేవు. ఇక ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. నడుముకి సంబంధించినవి కానీ మరి కీళ్ళకి సంబంధించినవి కానీ చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తచ్చు. అలాగే ఏదైనా సరే చిన్న చిన్న ప్రమాదాలు కూడా ఎదురు కావచ్చు. కానీ మిగతా వారి అందరికీ కూడా మంచి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. సాహసోపేతమైన మీ నిర్ణయాలు మీకు సత్ఫలితాలు అందివ్వటం అనేది కూడా జరుగుతుంది. ఇక అమ్మ లేదా అటువైపు ఉండే బంధువుల పరంగా ఒక ముఖ్యమైన వార్త మిమ్మల్ని కొంత ఇబ్బంది పెడుతుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా రోజు గడిచే కొద్దీ క్రమంగా మీకుండే ఇబ్బందుల్ని అధిగమించడం అనేది అయితే ఉంటుంది. శారీరకంగా కొంత దృఢం పెంచుకోగలుగుతారు. ఇప్పటిదాకా ఇంటి సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ ఇంటి సమస్యలు ఒక్కొక్కటి క్రమంగా బయట పడటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక వృత్తి ఉద్యోగాల్లో ఎప్పట్లాగానే మీ యొక్క ప్రాభవం కొనసాగుతూనే ఉంటుంది. బంధుమిత్రాదుల సహాయ సహకారాలు లభిస్తాయి. సంతాన ఆరోగ్యం కూడా క్రమంగా ఒక కొలిక్కి రావటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు మీకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు మేలు చేకూరుస్తాయి. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు తీసుకునే నిర్ణయాల్లో కొంత ఇబ్బంది ఎదురవటం అనేది అయితే ఉంటుంది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ ఈరోజు పెద్దగా కలిసి రావు. సంతాన పరంగా మాత్రం ఏదైనా సరే అభివృద్ధికి సంబంధించిన విజయాలని చూడగలుగుతారు. అలాగే సంతానం పేరుతో వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా లాభపడతారు. విదేశాల్లో మీ సంతానం ఉంటే కనుక వారికి ఈరోజు తప్పకుండా ఒక మహత్తరమైన దినంగా చెప్పవలసి ఉంటుంది. ఇక శ్వాసకు సంబంధించినవి కానీ తర్వాత మరి రక్తానికి సంబంధించినవి కానీ కొంతవరకు చిన్న ఇబ్బందులు అయితే ఎదురు కావచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఎక్కువ శాతం అదృష్టం మీ వైపు ఉండి మిమ్మల్ని అమ్మయ్య అనిపించేలాగా చేస్తుంది. ముందులో ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మిగతా యొక్క గ్రహస్థితి ఏదైతే ఉంటుందో భాగ్యంలో ఉండే శని అన్నిటి వల్ల అదృష్టం అనేది కొద్దిగా మీకు ఇబ్బంది పెట్టిన అంటే ఆలస్యం చేసిన ఏదైనా సరే ఒక వ్యవహారం తీసుకుంటే ఆ వ్యవహారంలో వెంటనే మీకు కావాల్సిన ఫలితం లేకపోయినా క్రమంగా ఒక రకమైన అభివృద్ధిదాయకంగా శ్రేయోదాయకంగా మీరు ముందుకు రాగలగటం అనేది అయితే ఉంటాయి. మానసికంగా అమ్మయ్య అని ఊపిరి పీల్చుకోగలుగుతారు. కొత్త వాటికి కొత్త అంశాలకి ప్రాధాన్యం ఇచ్చేలాగా మీ యొక్క ప్రణాళికల్ని సిద్ధం చేసుకోగలుగుతారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు మహత్తరమైన భవిష్యత్తు తొంగి చూస్తుంది. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు అంతంత మాత్రం ఫలితాలు ఉన్నప్పటికీ కూడా వ్యతిరేకత అనేది అయితే ఉండదు. అంటే ఏ పనైనా పూర్తి స్థాయిలో అది పూర్తి కాకపోయినప్పటికీ కూడా అలాగని మరీ ఇబ్బంది పెట్టే స్థాయిలో వ్యతిరేక దిశలో కొనసాగదు. కనుక అది మధ్యస్థంలో ఉండిపోతుందేమో తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేది అయితే కనిపించదు. ఇక ఏవైతే ప్రయాణాలు ఉన్నాయో ఆ ప్రయాణాలు సంతృప్తికరంగా సాగటం అయితే ఉంటుంది. సంతానపరంగా ఒక సమస్య కొలిక్కి తెచ్చుకోవటం అనేది అయితే ఉంటుంది. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఈరోజు మరి ఏవైనా సరే చిన్న ప్రమాదాలు ఎదురయ్యే పరిస్థితి అయితే కనిపిస్తోంది.
ఈరోజు మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కన్యారాశి వారు ఈరోజు అన్ని విధాలా కొంత జాగ్రత్తగానే ఉండాలి. ఆర్థిక విషయాలు అయితేనేమి, ఉద్యోగ విషయాలు అయితేనేమి, అక్కడ ఏవైనా సరే కొంత ఇబ్బందులు పడటం అనేది, తర్వాత ఈ ఖర్చులు అనేవి కూడా దుర్వినియోగం కావటం అనేది, తర్వాత ఏదైనా సరే మనం అజాగ్రత్తగా ఉంటే చిన్న చిన్న కేసుల్లో ఇరుక్కునేది, అలాంటివన్నీ అంటే కొంత వ్యతిరేక ఫలాలు అనేది ఈరోజు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైనా మిగతా వ్యవహారాల్లో మాత్రం అంటే అవసరానికి ఇప్పుడు డబ్బు మనకి దుర్వినియోగమైన అవసరం అనుకున్నప్పుడు ఆ ధనం రావటం అనేది కొంతవరకు మంచిదే. తర్వాత భార్యాభర్తల కలయికలో కూడా ఈరోజు ఏదైనా సరే కొంత ఒక ఎప్పటి నుంచో మీరు వాయిదా వేస్తున్న ఒక అంశం విషయంలో స్పష్టమైన అభివృద్ధి కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువగా అధిక ధన వ్యయం అనేది కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య కూడా స్వల్పంగా విభేదాలు చోటు చేసుకుంటే, అలాగే ఒకసారి ఆకస్మికంగా భర్తకు భార్య, భార్యకు భర్త దూరంగా వెళ్ళవలసిన, ప్రయాణాలు చేయవలసిన అగత్యాలు ఏర్పడవచ్చు. ఇంకా ఏదైనప్పటికీ కూడా మీ కింద పనిచేసే వారి మీద పూర్తిగా మీరు ఆధారపడి ఉండటం అనేది ఏమంత మంచి పద్ధతి అయితే కాదు. కొంత దానివల్ల కూడా ఇబ్బంది పాలవటం అనేది. తర్వాత రెండోది నాకేమవుతుందిలే అందరూ నా వారే అనుకుని కొంత మీరు నిర్లక్ష్యాన్ని చూపితే వారి వల్ల మీరు ఏదైనా సరే ఇవాళ కొంత గడ్డు పరిస్థితి అయితే ఎదుర్కోవచ్చు. ఇక ఆర్థిక అంశాల్లో పెద్దగా వ్యతిరేకత అంటే మనం ఏదైనా సంపాదించవలసిన విషయంలో వ్యతిరేకత లేదు, కానీ అది ఖర్చు పెట్టే విషయంలోనే ఈరోజు మీకు కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త అవసరం. ముఖ్యంగా ఏదైనా సరే వాహనాలు నడిపేప్పుడు కానీ, మరి ఇళ్లలో పనులు చేసుకునేప్పుడు కానీ, ఏమైనా సరే చిన్న చిన్న ఎముకలు కీళ్ళకి సంబంధించిన ఇబ్బందులు ఆకస్మికంగా తలెత్తచ్చు. సంతాన విషయంలో మరి ఒక కొత్త నిర్ణయం తీసుకుని మీకు మీరే కొంతవరకు అమ్మయ్య అనుకోగలుగుతారు. ఇతరులకి నచ్చినా నచ్చకపోయినా మీ యొక్క స్వతంత్ర వైఖరితో ముందుకెళ్ళే ప్రయత్నాన్ని అయితే చేయగలుగుతారు. ఇక అవతల వాళ్ళని బలవంతంగా అయినా సరే మీ దగ్గరికి రాబట్టుకోగలుగుతారు. ఇక ఆర్థిక వ్యవహారాల్లో పరిణితి అనేది, అభివృద్ధి అనేది ఒక మోస్తరుగానే ఉంది. పూర్తిగా ఇంకా సంతృప్తి ఇచ్చే ఫలితాలు అయితే తక్కువగానే ఉన్నాయి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ధనురాశి వారికి అయితే కనుక ఈరోజు మరి ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అవి సద్వినియోగం అవుతాయి. ఇక పెళ్లి కోసం వేచి ఉన్న వాళ్ళు, ముఖ్యంగా ప్రేమ పెళ్లి కోసం ఉన్న వాళ్ళకైతే కనుక మరింత అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి. విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటే కనుక సాధ్యం అవుతాయి. ఇక ఆరోగ్య విషయంలో కూడా కొంత ఉపశమనం లభించడం అనేది అయితే ఉంటుంది. సంతానపరంగా కూడా ఏమన్నా సరే మంచి వార్తలు వినడానికి అవకాశం లేకపోలేదు. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక క్రమంగా కొంత మంచి ఫలితాలు రాబట్టడానికి ముందు మరో 2-3 రోజులు కూడా కొంత మనకి సానుకూలమైన ఫలితాలు రావడానికి కూడా ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. గత వారం రోజుల నుంచి ఏదైతే మన మనసుని బిక్కిరి చేస్తున్న సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యకి ఈరోజు ఏదైనా సరే కొంత మార్గం లభించడం అనేది ఉంది. చిన్న నష్టాలు ఉన్నప్పటికీ కూడా మిగతా అంశాల ద్వారా ఎంతో కొంత లాభం భర్తీ అవటం అనేది ఉంది కనుక కొంతవరకు మీరు గుండె మీద చేసుకోగలుగుతారు. స్నేహితులు, బంధువుల్ని కలుసుకోగలుగుతారు. ఏదైనా సరే కొత్త విషయంలో ఒక అవగాహనకి రాగలుగుతారు. ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు కూడా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మరి చేసే ఏ పని అయినప్పటికీ కూడా గత 2-3 రోజులతో పోలిస్తే కొద్దిగా అనుకూలత అనేది అయితే కనిపిస్తుంది. శ్రమతో అయినా సరే కొంతవరకు మీ యొక్క పరిస్థితులను ముందుకు తీసుకురాగలుగుతారు. అవమానాలు పడాల్సిన చోట త్రుటిలో తప్పించుకోవటం అనేది, ఎవరో ఒకరి అండదండలు మీకు లభించడం అనేది కొంతవరకు మీకు ఆనందాన్ని చేకూరుస్తుంది. విదేశాలకి వెళ్ళాలి అనుకునే ప్రయత్నాలు ఈరోజు కూడా పెద్దగా సఫలీకృతం కావు. ఉద్యోగ మార్పుల కోసం అన్వేషించే వాళ్ళకి ఆ మార్పులు ఫలిస్తాయి. ఈరోజు మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మీన రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగానే ఉండాలి. ఈరోజు కూడా ఇక సంతానపరంగా ఏవైనా సరే మంచి ఫలితాలు ఉంటాయి. ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి, బీమా రంగంలో ఉన్నవారికి ఎక్కువ లాభకరంగా పరిస్థితులు అయితే ఉంటాయి. దూర ప్రయత్నాలు
దూర ప్రయాణాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానపరంగా ఒక ముఖ్యమైన అంశం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే మంచి ఉంటుంది.